హాయ్ ఫ్రెండ్స్, ఒక విషయం చెబుతాను, చాలా క్లారిటీగా వినండి. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్లో 1947 బ్రిటిష్ కాలం కాకుండా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నేను చూపించే విలువైన రేర్ కాయిన్స్, విలువైన రేర్ నోట్లు, ఫ్యాన్సీ నెంబర్ నోట్లని చూపించడం అయితే జరుగుతుంది. అవి అలాంటివి ఉన్నా లేదంటే చెక్ చేయించుకోవాలనుకున్నా కానీ చాలా మంది మన నెంబర్ కోసం మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో అయితే జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా జాయిన్ అయిన తర్వాత మీకు అక్కడ కనిపించే 133 నెంబర్కి మీరు ఎలాంటి వాట్సాప్ కాల్స్ కానీ ఎలాంటి వాట్సాప్ మెసేజ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మీరు వాట్సాప్ కాల్స్ చేసినా కానీ పని చేయదు. ఎందుకంటే నా వాట్సాప్ నా ఫోన్ డిలీట్ చేయడం అయితే జరిగింది. ఓకే, మీరు డైరెక్ట్ గా ఫోన్ కాల్ చేయండి. ఒక్కసారి చేయండి, లిఫ్ట్ చేయకపోతే ఇంకో 2 సార్లు చేయండి, వదిలేయండి. కాల్ బ్యాక్ నేనే చేస్తాను. ఎందుకంటే నేను డ్యూటీ నుంచి రావాలి, మళ్ళీ మీ అందరికి కాల్ బ్యాక్ చేయాలి కాబట్టి. ఓకే, అంతేగాని ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ మెసేజ్ చేసి వాట్సాప్ కాల్స్ చేసి అటెండ్ చేయట్లేదని చెప్పని మీరైతే వేరేగా అనుకోవద్దు. ఎందుకంటే వాట్సాప్ లేని దానికి మీరు వాట్సాప్ కాల్ చేసినా కానీ నాకైతే ఎలాంటి హింట్ అనేది, నాకైతే ఎలాంటి నోటిఫికేషన్ అయితే రాదు కాబట్టి నేను రెస్పాన్స్ కాలేను. అది అర్థం కాకుండా చాలా మంది చాలా తప్పుగా కామెంట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. అంతేగాని ఎన్నన్నా కానీ నేను చేసే దాంట్లో నిజం ఉంది అని అనుకున్నంత వరకు నేనైతే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ దయచేసి వాట్సాప్ కాల్స్ చేయబాకండి, వాట్సాప్ మెసేజ్ చేయబాకండి. డైరెక్ట్ గా ఫోన్ కొట్టండి. నెంబర్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా నెంబర్ కొడతాను. డైరెక్ట్ గా మీరు ఫోన్ చేయడానికి తప్పే ఉంది. డైరెక్ట్ గా ఫోన్ చేయండి, మీకున్న డౌట్ క్లియర్ చేసుకోండి, ఎప్పుడు రావాలో అడగండి, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అది నచ్చితే ఓకే. అంతేగాని మీరు ఫోన్లు చేసి ఎలా పడితే అలా చేయటం కానీ లేదంటే వాట్సాప్ కాల్స్ మీరు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు, నేను మరి మీకు కాయిన్లు ఎట్టా చూపించాలి, నేను చూపిస్తున్నా కదా. నేను యూట్యూబ్లో ఈ కాయిన్ ఇలా ఉండాలని చూపించినప్పుడు అలాంటి కాయిన్ ఉంటే చూసుకోండి, డైరెక్ట్గా తీసుకురండి. అంతేగాని లేని దానికి ఉన్నట్లు ఉన్నదానికి లేనట్లు చెప్పడం అయితే జరగదు. యూట్యూబ్లో పెట్టిన వీడియో యూట్యూబ్లో పెట్టినట్టే ఉంటుంది. ఇయర్ మింట్ మార్క్ ఏదైతే చెప్పానో అదే క్లారిటీతో మీరు వస్తే నేను చూపించి, అది కాలేదంటే మీరు ఎందుకు కాలేదని నన్ను అడగచ్చు, అప్పుడే ఫేస్ టు ఫేస్ అడగొచ్చు. అంతేగాని నేను ఇప్పుడు ప్రజెంట్ ఇంటికాడైతే లేనండి. చూడండి, మాట్లాడుతుంటే నోట్ నుంచి పొగలుగాడు వస్తున్నాయి. నేను జమ్మూలో ఉన్నాను. అర్థం చేసుకోండి, జనవరిలోనే కలవడం అయితే కుదురుతుంది. ఓకే, బాయ్.